నీ కొడుకమ్మా? అమ్మ బాబోయ్, నీకంటే టాలెంటెడ్ అంటగా, ఎందుకంటే విన్నాను. జలస్ ఫీల్ అవుతామా లోపల లోపల? ఏంటి కొడుకు చూసి జలసింది ఫీల్ అవుతాం, కొడుకే happy feel కాంపిటీషన్ అవుతాం. ఏంట్రా అని. కానీ అమ్మో, అమ్మో. వాడు మామూలు ఇది కాదు వాడిది. ఆ, అందుకే వాళ్ళ పేరుగా డిఎన్కే అని పెట్టుకుంటాం. అంటే దొంగ నా కొడుకు. తెగ తిడతామని చెప్తుంటాడు నాకు వచ్చి. ఎన్ని తిట్టినా నవ్వుతానే ఉంటాడు వీడు. నేను తిడుతుంటానా, చిల్ చిల్, అరే అరే అంటుంటాడు నన్ను. ఇది మీ వాడి గురించి ఒక ఏవి చూద్దాం. అబ్బో. ప్లీజ్ ప్లే ద ఏవి. హలో డాడీ, నేను మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఫైనలీ బాలేబాబు ద్వారా అడగబోతున్నాను. అమ్మా. ఇంత మంచి వార్డ్రోబ్ నాకు ఇచ్చేస్తారా ప్లీజ్? అబ్బా, ఏం జిమ్ ఇది నాదే, మీరు ఇవ్వకపోయినా తీసేసుకుంటా. అస్సలు ఏంటంటో చేసిన నిలబడి చూసారా? ఏం చెప్పాడు? అదే మరి ఇన్ని కొడుక డి బాబోయ్, ఇంకేనా? నన్ను ఆడేసుకుంటాడు వీడు. నువ్వు మాస్ మహారాజా, అతను మాస్ శివరాజా. సినిమా రివ్యూలు ఎరగదీస్తాంటగా మీ వాడు. ఇద్దరు కలిసి సినిమాలు చూడటం, అటకారాలు వేసుకోవడం. మామూలుగా కాదు, ఆడ కనిపెట్టే తప్పు నేను కూడా కనిపెట్టలే. ఆ, ఇందాక ఇది కాదా ఇలా అంటాడేంటి వీడు? రే ఇప్పుడు ఇలా ఉంటే తర్వాత ఏంట్రా పరిస్థితి అంటాను నేను. అఖండ చూసాడా? అక్కడ అయ్యో థియేటర్కి వెళ్ళి వాడు థియేటర్కి వెళ్ళి చూస్తాడు. మాస్ థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తాడు వెళ్ళి. పల్స్ కోసం. అరుపులు కేకలాడు. మీ అమ్మాయి అక్కడ లండన్ లండన్ ఏం చదువుతుంది? బిఏ ఆనర్స్. బిఏ ఆనర్స్. మళ్ళీ వివరంగా అడిగితే తెలియదండి. సార్ మీ అమ్మాయి ఏవి ఏందో పంపించిందమ్మో, చూద్దాం. అది కూడా ఇలేని ఇవన్నీ ఎప్పుడు సేకరించారండి బాబు? Daddy, hope you're having a great time at the show. I'm so lucky to have you, Daddy. You know why? My bestie. ఇంకోటి ఏంటంటే నేను మీకు ఎప్పటి నుంచో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అందరు మీ అంత ఇంటెలిజెంట్ కాదు, ఓకే? మీరు అడ్జస్ట్ అయ్యి బతకాలి మాతో. See you soon, Daddy. I miss you so much. జై బాలయ్య. అందరూ మీ అంత ఇంటెలిజెంట్ కాదు, కొంచెం అడ్జస్ట్ అవ్వండి అంటుండే వీళ్ళందరూ. బాగా బాగా అసలు నీకు కొన్ని ఫోటోలు చూపిస్తాను బాసు. ఆ టైంలో మీ మానసిక పరిస్థితి ఏమిటి, ఎలా ఉందో చెప్పాలి. ఓ అవునా? ఏంటి ఫోటోలు ఏంటి? ఏంటి ఎక్స్ప్రెషన్ ఏంటి, గొడవలు ఏంటి? మావాడే క్లిక్ చేసింది ఇది. మీ వాడు ఆడే కావాలని నాకు తెలియకుండా వేసేస్తుంటాడు. వాడే క్లిక్ చేసింది ఇది. నెక్స్ట్ ఇది నా బర్త్డే అండి, బర్త్డే పార్టీ అనుకుంటాను. ఎస్ కరెక్ట్, 2008 బర్త్డే పార్టీ. ఎవరెవరున్నారు ఆ పక్కన? చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్. చీకటి పెడితే వాయిస్తోనే మాట్లాడమ్మా, చిరాకమ్మా. మగవాళ్ళు ఎంత తక్కువ ఉంటే అంతే ఎంత మంచిది. బేసిక్గా ఆడవాళ్ళు ఉంటేనే బాగుంటుంది పార్టీ, కలకలగా ఉంటుంది, కలకల ఆడుతుంటుంది. మొఖాలు ఎంతసేపు చూస్తాం, డే అంతా చూస్తాం. సార్ 2 సార్లు అండి, నేను మా ఫ్రెండ్ పేర్లు వద్దు ఓ పార్టీకి వెళ్ళాం. 2-3 సార్లు జరిగింది అది. అసలు ఆడవాళ్ళు లేరు అక్కడ. చిచ్చి ఇది పార్టీ అంటే పోదాం వెళ్ళిపోయాం అంతే. అని తిట్టాం, ఆడవాళ్ళు లేకుండా పార్టీ అంటే హై అని వెళ్ళిపోయాం. నెక్స్ట్ ఫోటో. ఇది అమెరికాలో ఒక కళాఖండం సినిమా షూటింగ్కి వెళ్ళాం. ఆ కళాఖండం పేరు తెలుసుకోవాలని ఉందా మీకు? అమర్ అక్బర్ ఆంథోనీ. అమర్ అక్బర్ పెద్ద కళాఖండం. అందులో నువ్వు అమర్ అక్బర్ అంతనే 3 సినిమా చూడలేదు సినిమా? మీరే మిస్ అయిపోలేదు, చూడక్కర్లా. రాడ్ రంబోలా మామూలు రాడ్ కాదు, రాడ్కే రాడ్ అది. నెక్స్ట్ ఫోటో. అబ్బో వీళ్ళిద్దరిని ఇక్కడ చూసినట్టుంది. అతను హరీష్, ఇతను మచ్చరవి. ఇది ఎక్కడ మేము బ్యాంకాక్ వెళ్ళాం సరదాగా, ఇందాక అనుకున్నాం కదా సరదాగా బ్యాంకాక్ షూటింగ్ కాదు సరదాగా షాపింగ్ అని. షాపింగ్ మీరేం చేస్తాను? అయ్యో నేను తెగ చేస్తాను షాపింగ్. అయ్యో కవరింగ్ బ్యాంకాక్ ఉన్నట్టు చెప్తాను. కాస్ట్యూమ్ డిజైనర్ వెళ్తారు. పర్సనల్ షాపింగ్ చేస్తాను. కొన్ని నచ్చితే సినిమా కూడా తీసుకుంటాం. పెళ్ళిళ్ళకి పేరెంటాలకి బ్యాంకాక్ లో కొనుక్కుంటాం అనమాట. నెక్స్ట్ యంగ్ మాఫియా అంతా ఉన్నట్టున్నారు. మర్యాద రామన్ ఓపెనింగ్ ఇది. సునీల్ హీరో. ఆ సినిమా ఓపెనింగ్ వెళ్ళాం మేము అందరం. నీకు డైరెక్షన్ ఉంది కదమ్మా లోపల బాడీలో? ఉంది, చేద్దాం. ప్రస్తుతం వాడు అలాగే ఉండిద్దాం, బాగుంది కదా ఇలాగా. బట్ చేస్తాను, ఎప్పుడు చేస్తాను తెలియదు కానీ చేయటం మాత్రం డెఫినెట్. మళ్ళీ నేను దాంట్లో నేను చేయను. నేను అబ్బాయిని పెట్టి లేదు, అస్సలు దగ్గర కూడా రాను. అబ్బాయిని పెట్టి అస్సలు పెట్టను. వాడు గోవాలి ఆడదే, నా గోవాలి నాదే. కానీ నీకున్న క్లారిటీకి అమ్మా డెఫినెట్గా మంచి రేటర్ అవుతావు.
కావాలంటే నీ డైరెక్షన్లో నేను చేస్తా. సూపర్. అప్పుడే వస్తుంది మా సమ్మమ్మ కూడా వస్తుంది. తొడగొట్టకెళ్ళ సౌండ్కే సౌండ్ వస్తుంది. రీసౌండ్.